ఆజాద్ గారు ఈ మధ్య భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు. ఉమ్, భార్యకు కూడా లక్షల్లో జీతం వస్తుంది. అవునండి. అయినా కూడా భరణం అడుగుతుంది విడాకుల సమయంలో. ఉమ్, సో అట్లా ఇవ్వకుండా ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. అవునా? ఎస్, ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇప్పుడు అసలు మెయింటెనెన్స్ అనేది ఎందుకు పెట్టారంటే, ముందు ఒక 2 నిమిషాలు జస్ట్ ఒక సెకండ్లో మీకు చెప్పండి. చెప్పేస్తాను. మెయింటెనెన్స్ ఏంటంటే, పూర్వం రోజుల్లో భార్య పని చేసేది కాదు, అవును, ఇంట్లో ఉండేవాళ్ళు, గృహిణిగా అవును, ఉండేది. అవును. ఆ సందర్భాల్లో ఆమె ఏమంటే, కొన్ని సందర్భాల్లో ఆమె పని చేయలేనప్పుడు, భర్త విడిపోయినప్పుడు ఆమెను ఎవరు పోషించాలి? ఆ సందర్భంలో మెయింటెనెన్స్ అనేది పెట్టడం జరిగింది. ఓకే, అప్పుడు భార్య ఏం చేసేది, భర్త పైన మెయింటెనెన్స్ వేస్తే, తర్వాత ఆ రోజుల్లో అప్పట్లో 500 200 ఆ రోజులు వేరుండే. అవును. తర్వాత అమెండ్మెంట్ చట్టాలు వచ్చినాయి. దాని ప్రకారంగా భార్య గనక వ్యభిచారం చేసినట్లయితే మెయింటెనెన్స్ రాదు. ఉమ్. అలాగే భార్య గనక ఉద్యోగం చేస్తుంది, ఆమె సరైన ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నప్పుడు భరణం రాదు. రాదు. ఉమ్. తర్వాత భార్య గనక ఉద్యోగం చేసుకునే ఆమె కొన్ని ఆదాయ మార్గాలు ఉన్నాయనుకోండి, అక్కడ ఉమ్. మీకు భరణం రాదు. ఓకే, తర్వాత భార్య గనక ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఆమెకు ఆర్థికంగా భర్త కంటే ఇంకా బలంగా ఉందనుకోండి, ఆమెకు భరణం రాదు. ఉమ్. సో ఇవన్నీ కూడా మనం కోర్టులో రుజువు చేయాల్సిన బాధ్యత మన పైన ఉంటది. ఓకే, అలాగే ఉదాహరణకి ఏంటంటే, మీరు కోర్టులో కేసు ఫైల్ చేసినంతమంది మా దగ్గరికి వస్తారు చాలా మంది. సార్ నా భార్య నా పైన మెయింటెనెన్స్ వేసేసిందని. మెయింటెనెన్స్ వేసినంతమంది భయపడాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర ఎసెట్స్ అండ్ లైబిలిటీస్ అనేది ఒక అఫిడవిట్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఓకే. భార్య ఇద్దరు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఫైల్ చేసినప్పుడు భార్య సంబంధించిన ఎసెట్స్ లైబిలిటీస్ ఏమున్నాయి, అలాగే భర్తకు సంబంధించిన ఎసెట్స్ లైబిలిటీస్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీరు గనక కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు కోర్టు వారు విచారించి షీ ఈజ్ ఎర్నర్ అని మనం గనక రుజువు చేసినట్లయితే మీరు సింగిల్ ఎన్పి పే చేయాల్సిన అవసరం లేదు. ఓహో. అలాగే భార్య భర్తకు డైవర్స్ అయిపోయినాయి, ఉమ్. ఆమె వేరే దగ్గర ఉంటుంది, భర్త వేరే దగ్గర ఉంటుంది, తిరిగి భార్య కనుక ఇంకో వివాహం చేసుకుంది అనుకోండి, అప్పుడు కూడా మీరు మెయింటెనెన్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అచ్చా, ఓకే. అది కాబట్టి ఇన్ని రకాల వెసులుబాటు ఉన్నాయండి, ఓహో. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.